వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 96.30 పైసల వద్ద కొనసాగుతోంది. ఇరాన్ అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత వల్ల అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $111 చేరింది. యుఏఈలోని అణు విద్యుత్ కేంద్రాలపై దాడి జరగడం, ఇరాన్పై సైనిక చర్యల గురించి అమెరికా చర్చలు జరపడం వంటి వార్తల్లో మార్కెట్లో ఆందోళన పెంచాయి. మధ్యప్రాచ్య సంక్షోభం మొదలైనప్పటి నుంచి రూపాయి విలువ దాదాపు 5.5% వరకు బలహీనపడింది. చమురు దిగుమతుల ఖర్చు పెరగడం వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణం ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి పతనం ప్రారంభం స్టాక్ మార్కెట్ల పైన కూడా పడింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా క్షీణించగా నిఫ్టీ కూడా 1%కి పైగా పడిపోయింది. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ప్రభుత్వం రంగంలోకి దిగాయి. బంగారం, వెండి దిగుమతులపై ఆంక్షలు విధించడం, విదేశీ మార్పిడి నిల్వలను ఉపయోగించడం, మార్కెట్లో జోక్యం చేసుకోవడం వంటి చర్యలు చేపట్టాయి. దేశ ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య గ్యాప్ దాదాపు $300 బిలియన్ చేరుకుంది. దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. గత 3 ఏళ్లుగా బంగారంపై పెట్టుబడులు భారీగా పెరిగాయి. 5 ఏళ్ల క్రితం $34.6 బిలియన్ బంగారం దిగుమతి చేసుకోగా గత ఆర్థిక సంవత్సరంలో $72 బిలియన్ చేరింది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం భారీగా తరలిపోయింది. విదేశీ పెట్టుబడులు దేశం నుండి వెనక్కి వెళ్లిపోవడం, దిగుమతులకు డాలర్లతో చెల్లించాల్సి రావడంతో రూపాయి విలువ పడిపోతుంది. క్యూబాలో ఇంధన కొరత కారణంగా రోజుకు 20 నుంచి 22 గంటల పాటు కరెంటు కోతలు ఉన్నాయి. అలానే శ్రీలంక, పాకిస్తాన్లో ఇంధనాన్ని రేషన్ పద్ధతిలో ఇస్తున్నారు. పాకిస్తాన్ పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు $414 పైగా చేరాయి. జర్మనీలో జెట్ ఇంధన కొరత కారణంగా వందలాది విమానాలు కూడా రద్దయ్యాయి. బంగ్లాదేశ్లో ఇంధన కొరతతో విద్యా సంస్థలు మూసివేశారు. ఈజిప్ట్లో విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కూడా అమలు చేశారు. ఇతర దేశాల పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం కూడా ప్రతి రూపాయిని చూసి ఖర్చు పెట్టుకోవాలి. అలాగే దిగుమతులను వీలైనంత వరకు తగ్గించుకోవాలి.